కావాలంటే మీరు ఏం కోరుకుంటారు? నిన్నే కోరుకుంటా. పాట కాదు, నార్మల్గా దేవుడు మీకు ఒక వరం ఇస్తుంటే లైఫ్లో ఏం కోరుకుంటారు? చెప్పాను కదా మిమ్మల్ని కోరుకుంటాను. నేను చెల్లిని అవుతా, అర్థమవుతుందా? మైండ్ యువర్ లాంగ్వేజ్. తల్లిని అవుతా ఉండు. కాదు కాదు, ఏం కోరుకుంటారు దేవుడు? నా ఒక్క వరం, ఒకటే వరం. జాబా లేకపోతే మంచి అమ్మాయా? జాబొద్దు, అమ్మాయి వద్దు. మరి ఎవరు కావాలి? నేను ఇట్నే ఉన్నాక ఇంతే ఉండాలి, నవ్వుకుంటా. నవ్వుతానంటారు జీవితాంతం. పళ్ళుడు పోతే నవ్వుతూ నవ్వుతూ సెట్ పెట్టి ఇస్తాం. అసలు ఏం కోరుకోరా దేవుని? మీకంటూ కోరికలు, గోల్స్, ఎయిమ్స్, డ్రీమ్స్ ఏం లేవా? అయితే మంచిగా ఉన్నా, ఇట్నే ఉంటే చాలు. ఏమవుతారు? ఎందుకురా నీకు ఇది అప్లోడ్ చేస్తారు, చూస్తారు. అబ్బాయిలు అందంగా ఉన్నామని ఎప్పుడు ఫీల్ అవుతారు? అందంగా ఉండేది అబ్బాయిలు కదా, ఇంకా ఫీలింగ్ ఎందుకు? అమ్మాయిలు ఏంటి, నేను ఇప్పుడు ఇంత అందంగా ఉన్నా, ఇంత గ్లామర్గా ఉన్నా, మరి నేనేమనుకోవాలి? ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? ఏంటి బయటికి వెళ్ళాలంటే మేకప్ వేయకుండా వెళ్తారా? నేను మేకప్ వేయకుండా ఓన్లీ లిప్స్టిక్ రాసుకున్నా అంతే. మాకు అది కూడా లేదు కదా, మేము పాన్స్ పౌడర్ కూడా వేయం. వేయకుండానే గ్లామర్గా ఉంటుంది అంటారు. సరే, ప్రేమలో అమ్మాయిలు ఎక్కువ ప్రేమిస్తారా, అబ్బాయిలు ఎక్కువ ప్రేమిస్తారా? వాడు లవ్లో ఉన్నాడు, వాడిని అడగండి. మరి మీరు ఎందులో ఉన్నారు? నేను డిప్రెషన్లో ఉన్నా. బ్రేకప్ అంటే ఏంటి, ఒక మాటలో చెప్పాలి? విరిగిపోవడం. ఇరిగిపోవడమా? ఏం విరగడం? ఏదైనా బ్రేక్ అంటే విరగడమే కదా. రే విజ్జు దాబ్దే. ఎక్స్క్యూజ్ మీ. సరే, ఫ్రెండ్స్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ అంటే ఎందుకు ఇవన్నీ అవసరం మనకు? ఫ్రెండ్షిప్ చెప్పండి. ఫ్రెండ్షిప్ ముఖ్యమా, ప్రేమించే అమ్మాయి ముఖ్యమా? మనం వాడు చాలా డైలాగ్ చెప్తుంది, చూసినా? మీకు గర్ల్ బెస్టీస్ ఎవరు లేరా? నాకు అమ్మాయే లేదు. అది కెమెరా ముందుకు వచ్చి మాట్లాడొచ్చుగా. వాడికి 3 లవర్లు ఉన్నారు. సరే, మీకు రోషం పౌరుషం అనిపించదా? అబ్బాయి 3 మెయింటైన్ చేస్తున్నారు, నేను ఒక్కలైనా మెయింటైన్ చేయలేదు. గుడిచిపోతుంటే చూసి నవ్వాలి కానీ ఎందుకు ఇంకా?